వాళ్ళలోనే ఎంతోమంది సైంటిస్టులు ఉన్నారు. లోకల్గానే మీరు పిలవచ్చు. మీకు తెలిసినందుకు రేడి వరుణ్ రాజు గారికి, సీతారామకృష్ణ గారి ధన్యవాదాలు చెప్తున్నాను. నాకు తెలిసిన కొన్ని మాటలు చెప్తానమాట పంచముఖం గురించి, మహాశివుని గురించి. ముఖ్యంగా పంచముఖ మహాశివం ఆలయం అనేది కాఠ్మాండూలో బాగా ప్రశస్తి అనమాట. ఈ పంచ అంటే నంబర్ 5 మనకి చాలా గొప్ప నంబర్ అనమాట. ఎందుకంటే ఈ పంచముఖంతో పాటు పంచభూతాలు అనేది కూడా మనందరికీ తెలిసిందే. ప్రతి పంచభూతానికి కూడా ఆలయాలు ఉన్నాయన్నమాట. అందులో 4 తమిళనాడులో ఉంది, ఒకటేమో ఆంధ్రప్రదేశ్లో ఉన్నమాట. సో దే ఆర్ ఫేమస్ 5 పంచభూత టెంపుల్. వాటి మీద ముత్తుస్వామి దీక్ష కీర్తనలు కూడా రాశారు. సో ఒకటి కాంచీపురంలో ఏకాంబరేశ్వర్, తర్వాత అరుణాచలంలో అగ్ని, తర్వాత చిదంబరంలో ఆకాశం, జంబుకేశ్వరంలో జలం, తర్వాత కాళహస్తిలో వాయువు. సో 5 నంబర్లో ఎంతో విశిష్టత ఉన్నందుకు ఇది కూడా ఒక ఉదాహరణ అనమాట, పంచభూత ఆలయాలు. అలాగే ఇప్పుడు పరమేశ్వరుడికి సంగీతం, నాట్యం, వైద్యం 3 మన సాంప్రదాయంలో మనం తెలిసిన విషయమే. సో వైద్యనాథ కోవిల్ అంటారు తమిళనాడుకి వెళ్తే. ఇట్ ఇస్ నెక్స్ట్ చిదంబరం అన్నమాట, 20 కిలోమీటర్స్ ఉంది ఫ్రమ్ చిదంబరం. అక్కడికి వెళ్తే అందరూ ఆరోగ్యానికి ప్రార్థన చేస్తారు. అలాగే ఇంకో వైద్యనాథ్ టెంపుల్ జార్ఖండ్లో ఉందన్నమాట, నార్త్ ఇండియాలో అది. సో పరమేశ్వరుడు వైద్యనాథ్ ఇంకో ఉదాహరణ ఏంటంటే, మన శుక్రాచార్య గారు కూడా తపస్సు చేసి సంజీవిని పరమేశ్వరుని అనుగ్రహంతోనే పొందారనమాట. అది ఉన్నంతకాలం మేము శివుడు గొప్పతనం తెలుస్తున్నాడు. హనుమంతుడిని కూడా సంజీవినితో పోలుస్తారు. ఎందుకంటే ఆయన ఉన్నంతకాలం వానర సైన్యానికి ఆయనే రక్షిస్తారనే నమ్మకం ఉంది. సో వైద్యంతో పరమేశ్వరుడికి సంబంధం కాకుండా నాట్యంతో కూడా ఉందన్నమాట. ఇవాళ మన చిన్నపిల్ల చక్కగా నాట్యం చేయడం చూసామన్నమాట. చిదంబరం ఆలయానికి వెళ్తే అక్కడ నటరాజ స్వరూపంతోనే పరమేశ్వరుడికి పూజలు చేస్తారన్నమాట. ఎక్కడ ఏ పెద్ద డాన్సర్ నాట్యం చేస్తామో ముందర నటరాజ స్వామికి ప్రార్థన తర్వాతనే చేస్తారు. సో మనం పరమేశ్వరుడు యొక్క ఎన్నో కోణాలని చూడాలన్నమాట, ఒక్క కోణమే కాదు. సో డాన్స్, మెడిసిన్, మ్యూజిక్ అనేది చూడాలంటే తమిళనాడు తిరువారూర్ అనే చోటు ఉంది. అక్కడ పరమేశ్వరుడు ఒక ఆలయం అనమాట. దే ఆర్ నాట్ షో ఇస్ నోన్ యాస్ త్యాగరాజ. ఆయన పేరే పెట్టారనమాట త్యాగరాజ స్వామి గారికి. ఆ ఆలయం నిజంగా చూస్తే మనకు తెలుస్తుంది ఎందుకు అక్కడ సంగీతం కావేరీ తీరాల పుట్టింది అనేది అక్కడ చూస్తేనే తెలుస్తుంది అన్నమాట. 3 సంగీత విద్వాంసులు అక్కడ వెళ్ళి చూస్తే 3 వీధుల్లో వాళ్ళు ఇల్లు ఉంటాయి. నడుచుకుంటూ చూడాల్సినట్టు. అండ్ అక్కడి నుంచి ఆలయం అంటే అక్కడే అమ్మవారి కమలాంబ అంటారు అక్కడ అమ్మవారికి. సో అక్కడ దీక్షలు, నవవారిక కీర్తనలు అన్నీ అక్కడ రాసి ఉంటాయి అన్నమాట. సో పరమేశ్వరుడు ఒక అనుగుణం ఉంటే కానీ సంగీత ప్రాధనేది అందరికీ తెలిసిన విషయమే. అండ్ అది కావేరీ తీరాల త్యాగరాజ స్వామి గారు ఇల్లు వెళ్తే తప్ప మనకు అది అర్థం కాదు. సో పరమేశ్వర ఇస్ కనెక్టెడ్ టు మ్యూజిక్ ఆల్సో. అసలు విషయం ఏమిటంటే ద గ్రేట్నెస్ ఆఫ్ లార్డ్ శివ చెప్పాలంటే ఇవాళ దాన్ని శివాంశం అంటారన్నమాట. మన దేశంలో ఇంకా సనాతన ధర్మం ఉందన్నా, వైదిక ఆచరణ ఉందన్నా దానికి మూల పురుషుడు ఎవరంటే ఆది శంకరాచార్య. అదే అతని ఇతిహాసం చెప్పాలంటే వెస్ట్ వరల్డ్ AD BC అంటారు, బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్. మన దేశం చరిత్ర చెప్పాలంటే బిఫోర్ శంకరాచార్య ఆఫ్టర్ శంకరాచార్య అనే చెప్పాలి. ఆలోచించాల్సిన విషయం, శంకరాచార్య కనుక పుట్టకపోయింటే ఈరోజు మనం ఎవరు ఇక్కడ కలుసుకునేవాడు కాదు. అంత గొప్ప మహనీయుడు పుట్టాలి అంటే పరమేశ్వరుడు అనుగ్రహం ఉండాలి. దానిపై శివాంశం. చిన్న వయసులోనే ఆయన దేశమంతా పర్యటన చేసి 5 మఠాలు స్థాపించారు. ద్వారకా, పూరి, తర్వాత శృంగేరి, బదరి, ఆ తర్వాత కాంచీపురం. మనకి దక్షిణ భారతంలో అందరూ చూసారు కదా, కంచి మఠము, శృంగేరి మఠం, దాదాపు అందరూ వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొస్తారు.
ఉత్తర భారతం కుంభమేళ గురించి మళ్ళీ మాట్లాడతాను అన్నమాట. సో శివాంశం అనేది మన దేశాన్ని రక్షిస్తుంది అనేది ముఖ్యంగా మనందరం తెలుసుకోవాలి. శంకరాచార్య తర్వాత అలాగే మీరు చూడండి, మన దేశం రక్షించిన రాజులు చాలా వరకు శివభక్తులే. రాజస్థాన్లో రాణా ప్రతాప్ కానీ, మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ కానీ, వాళ్ళందరూ శివభక్తులే. ఆ ఇన్స్పిరేషన్ టు సేవ్ ధర్మ అనేది వాళ్ళకి శివాంశ వల్లనే వచ్చింది. ఈ కాలం నిజంగా చెప్పాలంటే మన ప్రధానమంత్రికి కూడా శివాంశం ఉంది, లేకపోతే ఆయనకు ఘన విజయాలు రావు అని తెలుసుకోవాలి. మొన్న నేను కుంభమేళా కూడా వెళ్ళొచ్చాను. నిజంగా కుంభమేళా అనేది మీరు చెప్పిన 5 తత్వాలు అక్కడ ఉన్నాయి. ఈ 5 పంచముఖాలు చూడాలంటే ఒక్కసారి కుంభమేళా చూడాలి. అక్కడ అఘోరాల నుంచి అన్ని రకాల భక్తులు వస్తారు. గొప్ప బీద పెద్ద చిన్న ఏమి తేడా లేకుండా భక్తులు అక్కడ కూర్చుని భగవంతుడు అనుగ్రహం పొందుతారన్నమాట. సో పరమశివుడు ఒక ఎన్నో కోణాలు మనం చూడాలి. నాట్ జస్ట్ ద డివోషనల్ ఆస్పెక్ట్, ఈవెన్ ద సస్టైనింగ్ ఆస్పెక్ట్ అన్నమాట. కమింగ్ టు లౌకికం అన్నమాట. లౌకికం ఏంటంటే ఒక మంచి మాట ఈ కాలంలో జరిగిందని, ఒక 15 సంవత్సరాల ముందర ద ప్రొఫెషనల్స్ లెటర్స్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ జాబ్స్ దే ఆర్ ప్రెటీ వెస్టర్నైజ్డ్ అండ్ ప్రెటీ అమెరికనైజ్డ్. గత 10 సంవత్సరాల నుంచి ముఖ్యంగా ఇప్పుడు యూ క్యాన్ బి ప్రొఫెషనల్ అండ్ యూ కెన్ ఆల్సో బి ట్రెడిషనల్ అనేది ఒక కాలంలో వచ్చిన పెద్ద మార్పు. దానికి ఉదాహరణ మన డాక్టర్ గారే, ఆయన సంగీతంతో మేము వైద్యంతో పాటు సర్జరీతో పాటు ఇది పాటలు రాసి సంగీతం పుస్తకాల మీద అంత పరిశోధన చేస్తున్నారంటే ఇట్స్ వెరీ గ్రేట్ అన్నమాట. ఇలా చాలామంది ఉన్నారు. ఇవన్నీ బెంగళూరు హ్యావ్ మెనీ ఫంక్షన్స్. వీళ్ళ ఉద్యోగం చేస్తూ సంగీతము నాట్యము వీటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ మధ్య చాలామంది వచ్చారు. ఇదివరకు ఎక్కువగా ఇది మెడ్రాస్లో ఉండేది, ఇప్పుడు ఇది మిగతా చోట్ల కూడా వచ్చింది అన్నమాట. లైక్ బెంగళూరు అండ్ హైదరాబాద్. ఒక విధంగా అది మంచిది. దెన్ కమింగ్ టు ద లాస్ట్ పాయింట్, నేను ఎప్పుడు ఆఫీస్లో ఇంట్లో నా ఫ్రెండ్స్తో చెప్పేది ఏంటంటే మన దాకా మా తరం దాకా ఈ సంప్రదాయం మిగిలింది. నౌ ద టైమ్ హస్ కమ్ ఫర్ సస్టైనబిలిటీ. ఒక సమాజంలో సంస్కృతి నిలబడాలి అంటే దానికి అన్నిటికన్నా ముఖ్యమైనది కళ్యాణం. కళ్యాణం అనే పదంకి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి మంచి, రెండోది పెళ్లి. ఈ రోజుల్లో పెద్ద సమస్య ఏమైందంటే ఈ లేట్ మ్యారేజెస్. దాంతో పిల్లలు కూడా లేట్ అవటం, కొంతమంది పిల్లలు వద్దనుకునే వాళ్ళు కూడా తయారయ్యారు ఈ కాలంలో. ఎందుకు మాట చెప్తున్నారంటే మరి ఇలాంటి గొప్ప వాళ్ళు మన డాక్టర్ గారు లాంటి వాళ్ళు ఇలాంటి ఫంక్షన్స్ చేస్తే కానీ మళ్ళీ సమాజంలో సాంప్రదాయం నిలబడితే పరిస్థితి రాదు. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు చెప్పింది ఏంటంటే శ్రేష్ఠులు చేసిన పనిని అందరూ ఆచరిస్తారు. సో ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువ జరగాలి. మళ్ళీ వి షుడ్ గో బ్యాక్ టు అవర్ ట్రెడిషనల్ మ్యారేజెస్. 23 to 25కి అమ్మాయికి అయిపోవాలి, 25 to 27 అబ్బాయికి అయిపోవాలి. అప్పుడు కానీ ఇలాంటి ఫంక్షన్స్ ఇంకో 30 ఏళ్ళ తర్వాత జరగాలంటే ఇప్పుడు పెళ్లి జరగాలి. Even in Bangalore, I have called and spoken in many places about the importance of sustaining tradition and నాకు ఇప్పుడు మా తరం కనుక దీని గురించి మాట్లాడకపోతే ఇంకొక తరం తర్వాత ఇలాంటి ఫంక్షన్స్ ఉండవు. వాటంతటా అవే తర్వాత మ్యూజియంలో ఒకనాడు ఇలాంటి ఫంక్షన్స్ జరిగే ఫోటోలు ఉండేవి. ఫోటోలు పెట్టాలి, యూట్యూబ్లో చూసుకోవాలి. అందుకని ఈ ఒక్క మాట మీద మళ్ళీ డాక్టర్ గారు సీతారామన్ ఇక్కడ పిలిపించినందుకు really I'm very fortunate and I thank all of you for listening.